రాష్ట్రంలో ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతపై తాజా వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు. అటు జీవజాతులు మొత్తం ఏదైతే గరిష్ట ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నాయో దీంతో ఇబ్బందులు గురవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ద్రోణి ప్రభావంతో కాస్త గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 42 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యలో ఏదైతే ద్రోణి ఏర్పడి అటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అటు వర్షాలు పడడంతో కాస్త వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదవుతూ వస్తున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే అటు మొత్తం ఉమ్మడి జిల్లాల వరకు చూసుకున్నట్లయితే 36 నుంచి 37, ఈస్ట్గా నిజామాబాద్ జిల్లాలో 40.1 గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ వస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఈ రాగల 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ఈరోజు ప్రధానంగా అటు ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 46 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేయగా మిగతా 30 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మొత్తంగానైతే రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు అయితే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతూ వస్తాయని కూడా చెప్పింది. అయితే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ వృద్ధులతో పాటు చిన్నపిల్లలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో బయటికి కనుక రావాల్సిన పరిస్థితి అయితే ఉంటే ఏదైతే లేత రంగు వస్తువులతో పాటు గొడుగుతో పాటు అటు శీతల పానీయాలు వంటివి, కొబ్బరి నీళ్ళు కానీ అటు గ్లూకోజ్ వాటర్ వంటి వెంట తెచ్చుకోవాలని కూడా సూచించింది. ప్రధానంగా నిన్న ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే సగటు గరిష్ట ఉష్ణోగ్రతలుగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 39.8, భద్రాచలంలో 39 డిగ్రీలు, హన్మకొండలో 36, హైదరాబాద్లో 36.7, ఖమ్మంలో 37.4, మహబూబ్నగర్లో 37.7, మెదక్లో 37.8, నల్గొండలో 36, నిజామాబాద్లో 40.1, రామగుండంలో 37.4 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నిన్న నమోదవుతూ వచ్చాయి. రాగల 3 రోజుల పాటు అయితే ఈ ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లో దాదాపు వచ్చే అవకాశం ఉందని అయితే తెలుపుతుంది. ప్రధానంగానైతే ఏదైతే ఇప్పటికే మనం చెప్పినట్టుగా అటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ఈ 3 జిల్లాల్లో మాత్రం 42 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే తెలిపింది. కాబట్టి ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగాన్ని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. మిగతా 30 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రాగల 3 రోజుల పాటు ఏదైతే 2 నుంచి 3 డిగ్రీల మేర సాధారణ కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే తెలుపుతుంది. మొత్తంగా ఉష్ణోగ్రతలు ఇక క్రమేపీ పెరిగి 48 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.